జయశంకర్ భూపాలపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా కోర్టులో నిర్వహించారు. ఎన్నికల్లో 71 మంది లాయర్లు ఉండగా అందులో 70 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణరావు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లాయర్ల సమస్యలపై నిరంతరం వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని, ప్రజలకు అన్ని విధాల చేదోడుగా వాదోడుగా ఉంటానని అన్నారు. ముందుగా మంచి మెజారిటీతో సహృదయంతో మమ్మల్ని గెలిపించిన మా భూపాలపల్లి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బార్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం కార్యనిర్వాహక వర్గ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దీనికి బార్కి ఒక రిప్రజెంటేషన్ కావాలి, బార్ సమస్యలు తీర్చడానికి రిప్రజెంటేషన్ కావాలి అని చెప్పి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీనివాసచారి గారు, జనరల్ సెక్రటరీగా నేను ఇద్దరం మంచి మెజారిటీతో గెలపడం జరిగింది. మేము సమాజం పట్ల, క్లయింట్ల పట్ల మా విశ్వసనీయతను మరింత పెంచుకుంటూ న్యాయవాద వృత్తికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చేలా కృషి చేస్తామని మాటిస్తున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సలహా కోసం కానీ, ఏదైనా పరిష్కారం కోసం కానీ మా తలుపు తట్టిన క్లయింట్కి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. 2025-26 ఎలక్షన్ గాను నేను ప్రెసిడెంట్ బరిలో ఉన్నాను. నాకు అమూల్యమైన ఓటుతో బాజీ మెజారిటీతో 45 మొత్తం 70 ఓట్లలో నాకు 45 ఓట్లు ఇచ్చి మా యొక్క న్యాయవాదులు మంచి తీర్పు ఇచ్చారు. వారికి నేను ఎల్లవేళ రుణపడి ఉంటాను. అదేవిధంగా భూపాలపల్లి ప్రాంతంలో జిల్లా అవడంతో మనకి ఇక్కడ ఏతర్జే కోర్టు ఏర్పడడం జరిగింది. ఏతర్జే కోర్టు ఏర్పడిన కాంచి బిల్డింగ్ నిర్మాణం కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నన్ను మొదట మా న్యాయవాద మిత్రులు అందరు కలిసి నన్ను అడగ కమిటీగా ఏర్పడడం జరిగింది. అప్పటి నుండి నేను భూపాలపల్లిలో కోర్టు రావాలని చెప్పేసి అనుక్షణము మా న్యాయవాద మిత్రులతో కలుపుకొని నేను ఎన్నోసార్లు హైకోర్టుకు పోయి జడ్జిలను కలిసి ఇక్కడ కోర్టు ఏతర్జే ప్రారంభోత్సవం చేసినాము. ఏతర్జే వచ్చిన తర్వాత మరలా ఈ జయశంకర్ జిల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిస్ట్రిక్ట్ కావడంతో అదనంగా సబ్ కోర్ట్సు మరియు పిడిఎం కోర్ట్సు, ఎడిషనల్ కోర్ట్స్ రావడం జరిగింది. ఈ కోర్టు బిల్డింగ్ల కోసం కానీ మేము చాలా తిరిగి జడ్జీలను మెప్పించి ఇక్కడ భూపాలపల్లిలో బిల్డింగ్ల కోర్టు ఏర్పడిన కూడా చూసి ఎన్నోసార్లు జిల్లా కోర్టు పోయి, అప్పుడు జిల్లా కోర్టు మనకు వరంగల్ ఉండేది, ఆ జిల్లా జడ్జిని సంప్రదించి మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టి బిల్డింగ్ల విషయం కూడా చాలా కృషి చేసినాము. అదేవిధంగా ఈ బార్ అసోసియేషన్ గుర్తింపు రావడం కోసం ఎన్నోసార్లు మన బార్ కౌన్సిల్ మెంబర్ల సహకారంతో హైకోర్టుకు వెళ్ళి ఆ సెక్రటరీని కలిసి బార్ కౌన్సిల్ మెంబర్గా గుర్తింపు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను ఈ భూపాలపల్లి న్యాయవాదులకి అనుక్షణము వెంట ఉంటూ వారి యొక్క సాధకపాలను తీరుస్తానని, అదేవిధంగా ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తూ ఇంకా ముందు కూడా భూపాలపల్లి కోర్టులు అన్నీ ఒకే చోట ఉండడం కోసము నేను నా వంతు కృషి చేస్తానని భావిస్తూ ఈ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా న్యాయ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తము ఇలా 71 మంది. 71 మందిలో మా ఒక న్యాయవాద మిత్రుడి ఫాదర్ ఈరోజు చనిపోవడం జరిగింది. అతను రాలేకపోయి 70 ఓట్లే పడ్డాయి. ఆ 70 ఓట్లో నాకు 45 అధ్యక్ష పదవికి నేను మరియు సురేష్ కుమార్ గారు బరిలో ఉన్నాము. దాంట్లో భాగంగా నాకు అత్యధిక మెజార్టీ 45 ఓట్లు ఇచ్చి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు నేను మా న్యాయవాద మిత్రులందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.